హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సంగతులు, బాగున్నారా? వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కొంచెం జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, బాగా చదువుకోండి. ఓకేనా? రైట్. సో మనం పీజీబీపీ చూస్తున్నాం కదా. నిన్న మనం సెక్షన్ 40 స్మాల్ ఏ చూసాం, టీడీఎస్ పేమెంట్స్ కానివ్వండి చూసాం. ఇవాళ మనం 40 క్యాపిటల్ ఏ చూద్దాం. సో 40 క్యాపిటల్ ఏ అయిపోతే మనకి నెక్స్ట్ 41 చూద్దాము, 43 చూద్దాము. అక్కడితో మనకి 40 సిరీస్ అయిపోతుంది. 44 తర్వాత చూద్దాం మళ్ళీ. సో దెన్ విల్ గో బ్యాక్ టు 36, 37. ఈ సెక్షన్స్ కానీ బాగా చేస్తే మీకు 10 మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయి. 8 to 10 మార్క్స్ మీకు పీజీబీపీ క్వశ్చన్లో ఎక్కడికి పోవు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 40 క్యాపిటల్ ఏ ఒక చార్ట్ వేసుకోండి. ఫస్ట్ అసలు 40 ఏలో ఏమున్నాయో చూద్దాం. రాసుకోండమ్మా. 40 క్యాపిటల్ ఏ, దీంట్లో మనకు మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి. మనకి వీ హ్యాడ్ 5 సెక్షన్స్. దాంట్లో ఫస్ట్ వన్ మనకి 40A1, తర్వాత మనకి 40A3, 40A7, 40A9, మనకి 40A13. ఇక్కడ రాసుకోండి మా రివర్స్లో. ఇది మార్క్ టు మార్కెట్ లాసెస్, M2M లాసెస్ వినుంటారు మీరు ఎస్ఎఫ్ఎంలో. M2M లాసెస్ చూద్దాం. ఫస్ట్ రాసుకోండి. ఇది కాంట్రిబ్యూషన్ టు ఎనీ ఫండ్ సెట్ అప్ బై ఎంప్లాయర్ హిమ్సెల్ఫ్. అంటే మీరు బయట చూస్తుంటారు అప్రూవ్డ్ పిఎఫ్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్, వాటికి కాకుండా నువ్వు ఎంప్లాయర్ వాడు సొంతగా వాడే ఒక ట్రస్ట్ క్రియేట్ చేశాడు. అదవుతుందా? వాడే ఓన్గా ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి దానికి కానీ ఉన్న మనీ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రిబ్యూషన్ ఫర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అంటే నో, నాట్ అలౌడ్. ఇక్కడమ్మా ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, రైట్. ఇక్కడ క్యాష్ పేమెంట్ ఎక్సీడింగ్ 10,000 పర్ డే. క్యాష్ పేమెంట్ ఎక్సీడింగ్ 10,000 పర్ డే. ఎవరికి? టు సింగిల్ పర్సన్ ఇన్ సింగిల్ ట్రాన్సాక్షన్. చూద్దాం డీటెయిల్డ్గా. ఫస్ట్ అమ్మా పేమెంట్ టు రిలేటివ్, ఆర్ స్పెసిఫైడ్ పర్సన్. పేమెంట్ టు రిలేటివ్ ఆర్ స్పెసిఫైడ్ పర్సన్. 48 అమ్మది 1 లేదు. 48, 40A3, 40A7, 40A9, 40A13. సో మనకి 40 క్యాపిటల్ ఏలో వీ హ్యాడ్ 5 సెక్షన్స్. సో ఈ 5 సెక్షన్స్లో డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్లో ఒక పాయింట్ వస్తుంది ఆల్మోస్ట్, అంటే 2 మార్కులు. సో నిన్న ఒక 2 మార్కులు, ఇవాళ 2 మార్కులు. ఓకేనా? ఇలా 2 యాడ్ అయితేనే నీకు 8 వచ్చేది. ఒకేసారి రావు. ఓకేనా? చూద్దాం ఇవి. సరే, ఈ 3 చాలా బుడ్డవి, అవి తర్వాత చూద్దాం. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అమ్మా. 40A2 ఒకటి, 40A3 ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓపెన్ చేద్దాం. మనము 40A3 మనకు కొంచెం టైం పడుతుంది, ఇదో క్లాస్లో చూద్దాం. తర్వాత 40A2, 7, 9, 13 ఒక క్లాస్ చూద్దాం. సో ఫస్ట్ 40A2 స్టార్ట్ చేద్దామా? ఇది చూద్దాం ఫస్ట్. 40A2, 7, 9, 13 చూద్దాం. రైట్ అమ్మా, స్టార్ట్ చేయండి. ఫస్ట్ 40A2 హెడ్డింగ్ పెట్టుకోండి, నోట్స్ రాసుకోవాలి. 40A2 నోట్స్ రాసుకోవాలి, ఎగ్జాంపుల్స్ నోట్స్ రాసుకోవాలి. దెన్ మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. 14కి ఖచ్చితంగా 8 to 10 వస్తాయి అమ్మా. మన క్లాసెస్ ఇవి వినండి జాగ్రత్తగా.
ఫస్ట్ హెడింగ్ పెట్టుకోండి 48(2) పేమెంట్ టు రిలేటివ్ ఆర్ స్పెసిఫైడ్ పర్సన్. ఏమంటున్నాడు ఇక్కడ? ఇద్దరు గురించి చెప్తున్నాడు. పేమెంట్ మేడ్ టు ఎక్సెస్ పేమెంట్స్ అమ్మ, టు రిలేటివ్ అంటున్నాడు, ఇంకోడు మా స్పెసిఫైడ్ పర్సన్ అంటున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మళ్ళీ రిలేటివ్ అంటే ఇప్పుడు నేను ఒక మనిషిని, నేను ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేటివ్ ఒకడవుతాడు. అదే కంపెనీకి, పార్ట్నర్షిప్ ఫామ్కి, ఏఓపికి రిలేటివ్ డిఫరెంట్ అవుతాడు. సరే, ఏదైనా సరే ముందు ఈ సెక్షన్ యొక్క థీమ్ చూడండి. మీరు అసలు ఏంటి సార్ ఈ సెక్షన్ ఎందుకు వచ్చిన థీమ్ అంటే ఏం చెప్తున్నారు? మీరు కానీ మీ రిలేటివ్స్కి, అంటే మీరు ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, లేదా మీరు ఒక కంపెనీ అవ్వచ్చు, ఏఓపి అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మీరు కానీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ చేస్తుంటే, మీరు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేసేటప్పుడు మీరు కానీ మీ రిలేటివ్కి లేదా ఒక స్పెసిఫైడ్ పర్సన్కి ఏమన్నా ఎక్సెసివ్ పేమెంట్స్ చేస్తే మార్కెట్లో ఉన్నదానికంటే ఆ ఎక్సెసివ్ పేమెంట్ మేము డిజలవ్ చేస్తాము వైల్ కంప్యూటింగ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ యువర్ బిజినెస్. చూడండి, జాగ్రత్తగా చూద్దాం. ఇది మీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మీరు చాలా చాలా ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకుంటారు, అవునా? సో వాటిలో ఒక ఎక్స్పెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా శాలరీస్ అనుకోండి, ఇంకోటి ఏమన్నా పర్చేస్ అనుకుందాం. ఎందుకంటే ఇవి రెండు ఎగ్జాక్ట్గా సరిపోతాయి ఈ సెక్షన్కి. ఎయిదర్ శాలరీస్ అవ్వచ్చు, లేదా మీరు ఎవరి దగ్గరైనా పర్చేజెస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు? ఏమో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను కార్తీక్ ముప్ప, దక్ష సిఏ అండ్ మా ప్రొప్రైటర్ అనుకోండి, అండ్ నాది ఫర్మ్ ఉంది, ఒక బిజినెస్, నాది ప్రొప్రైటరీ కన్సర్న్ నా బిజినెస్. సో నేనేం చేశాను, మా వైఫ్ లేదా మా ఇంట్లో మా అన్నయ్యో, మా తమ్ముడో, లేదంటే మా నాన్నో, ఎవరో ఒకరు అంటే మా రిలేటివ్ని తీసుకొచ్చి, అరే నువ్వు వచ్చేసి మా ఆఫీస్లో ఒకటి కూర్చోవరకునే, సో నీకు నేను శాలరీ నెలకు ₹1,00,000 ఇస్తానని చెప్పేసి 1 lakh శాలరీ పే చేశానమ్మా. జస్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి, అంటే క్లాసెస్ ఏంటి, అడ్మిషన్స్ ఏంటి, ఇలా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి ఏం చేశాను నేను, మా బ్రదర్ని తీసుకొచ్చి లేదా మా వైఫ్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నేను 1 lakh పే చేశాను. అంటే ఏం చేస్తుంటాను అప్పుడు నేను, ఇప్పుడు దక్ష సిఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేశాను నేను, ఇక్కడ 1 lakh శాలరీ క్లెయిమ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు మా అన్నయ్యకి ఏమో షాప్ ఉంది బయట, బుక్స్ ప్రింటింగ్ షాప్. మా అన్నయ్య బుక్స్ ప్రింట్ చేస్తాడు, లేదా మా అన్నయ్య బుక్ షాప్ జిరాక్స్ తీస్తాడు అనుకుందాం. సో నేనేం చేశాను, మా అన్నయ్య దగ్గర నుంచి ఏవో పర్చేజెస్ చేశాను. బట్ దానికి మార్కెట్లో 10,000 రూపీస్ అయితే నేను మా అన్నయ్యకి 1 lakh పే చేశాను. అర్థమవుతుందా? అది మార్కెట్లో 10,000 అయితే లేదా 20,000 అయితే నేను మా అన్నయ్యకి 1 lakh పే చేసేసాను. ఓ, అంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా ఏం చేస్తున్నారు? ఒక ఇండివిజువల్ అయితే ఒక ఇండివిజువల్ అయినా, లేదా కంపెనీ అయినా, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా, ఏఓపి బిఓఐ అయినా, వాళ్ళ రిలేటివ్ కావచ్చు, స్పెసిఫైడ్ పర్సన్ కావచ్చు, మార్కెట్లో మామూలుగా ఎంతైతే శాలరీ పే చేయాలో మీరు చెప్పండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా అన్నయ్యని కాకుండా, మా వైఫ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇంటర్వ్యూ పెట్టి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకున్నాను నేను రిసెప్షనిస్ట్ కింద, లేదా అడ్మినిస్ట్రేషన్ కోసం ఒకరిని తీసుకున్నాను. అతనికి ఎంత శాలరీ ఇస్తాను నేను? 1,00,000 ఇస్తానా? మహా అయితే 20,000 లేదా 25,000, 15,000 అంతే కదా శాలరీస్ ఇచ్చేది. మరి మామూలుగా మార్కెట్లో అయితే 20,000 పే చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మా అన్నయ్య కాబట్టి, నా రిలేటివ్ కాబట్టి, నా స్పెసిఫైడ్ పర్సన్ కాబట్టి నేను మా అన్నయ్యకి 80,000 రూపీస్ ఎక్సెస్ పే చేశాను. మరి మీరు పంచుకుంటే ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వరకు ఉంటుందా? ఏం చెప్తారు వాళ్ళు? బాబు మీ అన్నయ్య మీద అంత ప్రేమ ఉంటే ఇంటికి వెళ్ళి ఇచ్చుకో డబ్బులు, నాట్ త్రూ బిజినెస్. ఇక్కడ నువ్వు ట్యాక్స్ ప్లానింగ్ చేయ మాకు. అర్థమవుతుందా? సో నువ్వు మీ అన్నయ్యకి ఎంతైతే మార్కెట్లో జనరల్గా పే చేసే రెమ్యునరేషన్ కంటే ఎక్సెస్ పే చేసావో 80,000 రూపీస్, అది మేము అలౌ చేస్తామంటే ఏం చేస్తారు, నీ ప్రాఫిట్స్కి తీసుకొచ్చి యాడ్ బ్యాక్ చేస్తారు. మీకు ముందు సెక్షన్ ఎందుకు చదువుకుంటున్నామో
ఎగ్జామ్లో క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఏం చెయ్యాలి ఈ సెక్షన్ నుంచి అని మీరు నేర్చుకోవాలి ఫస్ట్. అర్థమవుతున్న క్వశ్చన్ ఎలా వస్తుందో. సో క్వశ్చన్ ఏమంటాడు, పలానా కంపెనీ ఉంది, దే పెయిడ్ రెమ్యునరేషన్ ఆఫ్ 1 lakh టు హిస్ బ్రదర్ బట్ యాక్చువల్ రెమ్యునరేషన్ పేయబుల్ ఇన్ ద మార్కెట్ 20,000 అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, 80,000 రూపాయలు నేను ఎక్సెస్ డెబిట్ చేసి క్వశ్చన్లో ఇచ్చిన ప్రాఫిట్ కనుక్కున్నాను కాబట్టి ఈ 80,000 రూపాయల ప్రాఫిట్ తీసుకెళ్ళి నేను మళ్ళీ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్ళి నేను ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేసుకుంటాను. లేదా పర్చేజెస్, ఇంకేదన్నా ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా, నేను కానీ మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే ఎక్సెస్ పేమెంట్స్ చేశానంటే ఆ ఎక్సెస్ పేమెంట్ తీసుకొచ్చి మీరు 40A సబ్సెక్షన్ 2 కింద డిజలవ్ చేస్తున్నట్టు ఒక నోట్ రాసి, హెన్స్ పేమెంట్స్ మేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ నార్మల్ మార్కెట్ రేట్స్ కాబట్టి మేము దీన్ని డిజలవ్ చేస్తున్నామని మీరు నోట్ రాసి యాడ్ బ్యాక్ చేసేస్తే మీకు 2 మార్కులు వస్తాయి. ఇది ఈ సెక్షన్ యొక్క థీమ్, ఎక్సెసివ్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్ ఆర్ స్పెసిఫైడ్ పర్సన్. ఇక్కడ దాకా మీకు ప్లెయిన్. సో మీ అదృష్టం బాగుంటే ఎగ్జామ్లో సింపుల్ క్వశ్చన్ ఇస్తాడు. ఏమని, కార్తీక్ ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య సురేష్కి ఇంత శాలరీ ఇచ్చాడు, లేదా ఇలా చుట్టాలకు ఇచ్చాడని. ఇక్కడ దాకా గొడవ లేదు. సమ్టైమ్స్ మిమ్మల్ని తిప్పుతాడు, కార్తీక్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి లైఫ్కి ఇచ్చాడు, లేదా వాళ్ళ అక్కయ్య వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు అంటే ఏం చేస్తాడు, మమ్మల్ని తిప్పుతాడు. అప్పుడు మీకేం కావాలి, మీకు రిలేటివ్ యొక్క డెఫినేషన్ కావాలి. ఈ సెక్షన్లో ఇంపార్టెంట్ రిలేటివ్ అంటే ఎవరు, స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు, అది ఇంపార్టెంట్ మనకి. అర్థమవుతుందా? క్వశ్చన్ మైట్ బి 2 టైప్స్, ప్లెయిన్ క్వశ్చన్, టిపికల్ క్వశ్చన్. ప్లెయిన్ అంటే అర్థమైపోయింది వీడు రిలేటివ్ అని. అసలు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్గా ఏం చేస్తారు, బయట కోచింగ్ తీసుకొని జనాలు 48 అయిపోయింది, ఒక్క నిమిషమే, పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్ ఇన్ ఎక్సెస్ డిజలవ్డ్. ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్లో ఏదో ఇచ్చాడమ్మా, పేమెంట్ మేడ్ టు బ్రదర్స్ వైఫ్, లేదా పేమెంట్ మేడ్ టు బ్రదర్స్ సన్, ఏదో చెప్తాడనమాట. సంథింగ్ ఏదో రిలేషన్ మనకి ఇచ్చాడు, లేదా బామ్మర్దికి ఇచ్చాడనో అత్తగారి మామగారికి ఇచ్చారని చెప్తారు. ఇప్పుడు మీకు అసలు రిలేటివ్ అంటే డెఫినేషన్ తెలియకుండా మీరు వెళ్ళిపోయి ఎక్సెస్ యాడ్ 2 మార్కులు వేసుకున్నాను అనుకోండి, మీకు ఎన్ని వస్తాయి? 0. ఎందుకని? ఆల్ ఎక్సెసివ్ పేమెంట్స్ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఎక్సెస్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్స్ ఓన్లీ. సో మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఈ సెక్షన్లో, మనం ముందు రిలేటివ్ డెఫినేషన్ చూడాలి. చూద్దాం రిలేటివ్ డెఫినేషన్. ఫస్ట్ చూడండి అమ్మా, ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయితే వాట్ డూ యూ మీన్ బై రిలేటివ్ అంటే, ఇది నేను రిలేటివ్ అంటే డెఫినెట్గా ఇటుపక్క బ్లడ్ రిలేషను, ఇటుపక్క ఏంటమ్మది బయట నుంచి వచ్చే రిలేషన్షిప్స్ అంటే వైఫ్. బ్లడ్ రిలేషన్లో మా ముందు తప్పనిసరిగా బ్రదర్, మా అన్నయ్య, సిస్టర్, ఇటుపక్క స్పౌస్, ఇటుపక్క చిల్డ్రన్స్. లెఫ్ట్ సైడ్లో అన్నయ్య, అక్క, తమ్ముడు ఎవరు ఉంటే తమ్ముడు అంటే బ్రదరు, సిస్టర్, అటుపక్క పెళ్ళాం, పిల్లలు. ఓకేనమ్మా. స్పౌసు, చిల్డ్రన్స్. మరి అసలు లేరు భగవంతుడు. వేర్ ఈజ్ పేరెంట్స్? వాళ్ళు లేకుండా మనం ఉన్నామా? లేదు. సో పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, పేరెంట్స్. ఇంతేనమ్మా. స్పౌస్ వాళ్ళ పేరెంట్సు, స్పౌస్ వాళ్ళ తమ్ముడు, అక్క, వాళ్ళు మన చుట్టాలు కాదు, వాళ్ళు మనకు అత్తగారు, మాంగారు వాళ్ళు. ఇదిగోండి ఇల్లు మన దేవుళ్ళు. పేరెంట్స్ ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. బ్రదర్, సిస్టర్, రక్త సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అమ్మ జీవితంలో. వీళ్ళు లేకపోతే మనం లేం. వీళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి మీకుంటే. అమ్మ నాన్న బాగా చూసుకోండి. అన్నయ్యతోటి, అక్కతోటి, తమ్ముడితోటి ఆస్తి కోసం గొడవలు పెట్టుకోమాకండి పెళ్ళాం మాటలని. ఓకేనా, రైట్. పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, ఇటుపక్క ఎవరమ్మా? స్పౌసు, చిల్డ్రన్స్. ఇంతే. ఈ సెక్షన్కి వీళ్ళే మీ రిలేటివ్స్. వీళ్ళకి కాకుండా మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే, వీళ్ళకి కాకుండా మీరు ఎవరికి శాలరీస్ పే చేసినా సరే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవ్వదు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్లో రాసుకోండి అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయితే
బ్రదర్, సిస్టర్, స్పౌస్, చిల్డ్రన్స్, పేరెంట్స్, వీళ్ళు మనకి రిలేటివ్స్ అవుతారు. తీసుకోండి అమ్మా, మీకు ఇచ్చిన కాన్సెప్ట్ నోట్స్ చదువుకుంటే వెళ్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, రిలేటివ్ డెఫినేషన్స్. ఇక్కడ చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అన్నీ, బట్ ఇవి కావాలి మనకి. చూడండి ఏం చెప్తున్నాడు. పేమెంట్స్ టు స్పెసిఫైడ్ పర్సన్స్ డిస్అలౌడ్ బై ఏవో ఇఫ్ ఇట్ కన్సిడర్స్ అన్రీజనబుల్. అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు బయట 20 ఇస్తున్నాం, నువ్వు మీ అన్నయ్య కూడా 20 ఇచ్చావు, అప్పుడే డిజలౌ చేయి మాకు. ఇక్కడ 2 కండిషన్స్, ఒకటి రిలేటివ్ అయి ఉండాలి, ఇంకోటి ఏంటి పేమెంట్ అనేది అన్రీజనబుల్గా ఉండాలి లేదా ఎక్సెసివ్ ఉండాలి. అర్థమవుతుందా? అది కింద చూడండి అమ్మా. ఎస్ఎస్సీస్ ఎవరు, ఇటుపక్క స్పెసిఫైడ్ పర్సన్స్ ఎవరో చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ ఒక ఇండివిజువల్, మీ పేరు రాసుకోండి అక్కడ. ఎస్ఎస్సీ ఒక ఇండివిజువల్. ఇండివిజువల్కి ఎవరికి పే చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది? టు హిజ్ ఆర్ హర్ రిలేటివ్స్. ఎవరమ్మా అప్పుడు? బ్రదర్, సిస్టర్, స్పౌస్, చిల్డ్రన్స్, పేరెంట్స్. కింద చూడండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. సెకండ్ పాయింట్ చూడండి. ఎనీ పర్సన్ who carries on business or profession if individual has a substantial interest in the business of that person or any relative of individual has a substantial interest in the business of that person. అర్థంగా ఇవన్నీ జాగ్రత్త చదువుకోవాలి. ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్దాం మనం. ఫస్ట్ పదం అర్థమైందా మీకు? ఇప్పుడు నా బిజినెస్లో కానీ నేను మా అన్నయ్యకో, మా అక్కో, మా చెల్లికో, లేదా మా వైఫ్కో, మా పిల్లలకు కానీ, మా పేరెంట్స్కి కానీ నేను ఏదన్నా మార్కెట్లో ఉన్న రేట్స్ కంటే, మార్కెట్లో ఉన్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువ శాలరీ పే చేసినా, ఎక్కువ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ బుక్ చేసినా మొత్తం డిజర్వ్ చేస్తారా? ఎక్సెస్ అమౌంటా? 40,000 శాలరీ ఇచ్చాను, 20 రీజనబుల్, 20 ఎక్స్ట్రా, ఎంత తీసేస్తారు బయటికి? 20,000 తీస్తారు. ఇదేంటి? ఫస్ట్ అయిపోయింది. సెకండ్ చూద్దాం. ప్రధానికి ఎగ్జాంపుల్స్ రాసుకుంటే అర్థమైంది ఇక్కడ. సెకండ్ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నాది దక్ష సిఏ, నేను ఒక ఇండివిజువల్ అమ్మ, నాది ఒక సోల్ ప్రొప్రైటర్ కన్సర్న్ నాది. ఓకేనా? నాది ఒక సోల్ ప్రొప్రైటర్ కన్సర్న్. నేను ఒక ఇండివిజువల్ కానీ నా రిలేటివ్కి ఎక్సెస్ పేమెంట్ చేస్తే ఎస్, ఎక్సెస్ డిజలౌడ్. ఇంకోటి ఏమంటున్నాడు? ఇఫ్ నేను కానీ, చూడండి ఏమంటున్నాడు, ఇఫ్ నేను కానీ పేమెంట్ టు ఎనీ పర్సన్ హూ క్యారీస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అంటే నేను కానీ వేరే ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ చేసే వ్యక్తికి పే చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ప్రింటర్ షాప్ ఉంది, ఏదో ప్రింటర్స్ ఉన్నారమ్మా, శ్రావణి ప్రింటర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను శ్రావణి ప్రింటర్స్ కానీ ఎక్సెస్ పేమెంట్ పే చేస్తే నన్ను డిజలవ్ చేస్తారా అంటే ఎప్పుడు చేస్తారమ్మా? కింద 2 కండిషన్స్ చూడండి. ఎప్పుడైతే నాకు ఈ బిజినెస్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందో, అంటే శ్రావణి ప్రింటర్స్లో నాకు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తున్నాను ఎక్సెస్కి, ఆటోమేటిక్గా డిజల్వ్ చేస్తారు. లేదా ఎనీ ఆఫ్ మై రిలేటివ్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, మా అన్నయ్య దాంట్లో పార్ట్నరు, లేదా మా నాన్నగారు దాంట్లో పార్ట్నరు, లేదా మా వైఫ్ దాంట్లో పార్ట్నరు, మా పిల్లలు దాంట్లో జాబ్ చేస్తున్నారు, మరి ఆ కన్సర్న్ నాకు ఏమని చెప్పండి? రిలేటివ్ అయిపోయిందా? మీకు అర్థమవుతున్న పాయింట్. ఫస్ట్ నేను ఒక ఇండివిజువల్, నేను ఎవరికి డబ్బులు ఇస్తున్నాను? మా చుట్టాలకు డబ్బులు ఇచ్చాను, మా బ్లడ్ రిలేషన్కి లేదా మా వైఫ్ పిల్లలకి, అది డిజలౌడ్. సెకండ్ ఏంటి? ఏదైనా ఒక బిజినెస్ ఎంటిటీకి, ఎనీ పర్సన్ హూ క్యారీస్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, నాట్ ఆల్ బిజినెసెస్. శ్రావణి ప్రింటర్స్ దాంట్లో ఏముండాలి? ఎయిదర్ నాకు దాంట్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి, లేదా మా రిలేటివ్స్ ఎవరికైనా దీంట్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మీన్స్ చిన్నప్పటి నుంచి ఉంటారు మీరు, 20% ఓటింగ్ పవర్ లేదా 20% ప్రాఫిట్ షేరింగ్. 20 నాట్ 25. పక్క పేర్లు చూడండి. దమ్మా 20%. అర్థమైందా ఫస్ట్ పాయింట్? ఇది ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్. వాడు ఎగ్జామ్లో ప్లెయిన్గా ఇస్తే గొడవ లేదు, వాడు సమ్టైమ్స్ తిప్పుతాడు. పలానా కంపెనీకి మీరు డబ్బులు పే చేశారు, ఆ కంపెనీలో మీ వైఫ్కి 20% షేర్ ఉందంటాడు.
అప్పుడు నీకు చుట్టం అయిపోయిలా డిజాల్వ్. లేదా ఆ కంపెనీలో మీ వైఫ్ వాళ్ళ బ్రదర్కి ఎవరు అంటాడు, నీకు అర్థమవుతుందా? వాడు పేపర్ కనుక టఫ్ చేయదలుచుకుంటే ఎటైనా తిప్పొచ్చు. బట్ మీరు క్లారిటీగా ఉండండి. ఫస్ట్ మీ చుట్టాలకి ఇచ్చారు, లేదా వేరే ఒక కంపెనీకి ఇచ్చారు, లేదా ఏదో ఒక బిజినెస్కి ఇచ్చారు. అన్ని బిజినెస్లు కాదు, ఆ బిజినెస్లో నాకన్నా డైరెక్ట్గా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి, లేదా మా రిలేటివ్స్ కన్నా కానీ దీంట్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటప్పుడు నేను అది నాకు రిలేటివ్ అవుతుంది, ఎక్సెస్ పేమెంట్స్ చేస్తే 48(2)లో డిజాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్. కింద చూడండి. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ మీరొక కంపెనీ, మీరొక ఫర్ము, మీరొక హెచ్యుఎఫ్ లేదా ఏఓపి, అర్థమవుతుందా అమ్మా? రాసుకోవాలమ్మా ఎగ్జాంపుల్, లేదంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రతి మార్క్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. చాలామంది 40 మార్క్స్ వస్తే గ్రూప్ 2 అయిపోయేది, రాక 3-4 అటెంప్ట్లు పోయినాయి ఒక్కొరికి. సో జాగ్రత్తగా ఉండండి. కేర్లెస్గా ఉన్నారో అటెంప్ట్ పోతుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇండివిజువల్ రాసుకోవాలి, మీ ఓన్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నెక్స్ట్, మీరు కానీ ఒక కంపెనీ అయితే, లేదా మీరు కానీ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే, లేదా మీరు కానీ ఒక ఏఓపి బిఓఐ అయితే, అంటే ఏంటమ్మా చెప్తుంది మనకి ఇప్పుడు, మీరు ఎగ్జామ్లో చేసే క్వశ్చన్ కానీ ఒక ఇండివిజువల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో చేసే క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఒక కంపెనీది అయితే అప్పుడేంటి, ఒక ఫర్మ్ అయితే అప్పుడేంటి, ఒక హెచ్యుఎఫ్ అయితే అప్పుడేంటి, ఒక ఏఓపి అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అని చూస్తున్నారు. ఇప్పుడు ఏం చూసాం మనం, మీరు ఇండివిజువల్ అయిపోయింది. ఇప్పుడమ్మా మీరు ఒక కంపెనీలు ఎవరుంటారు, డైరెక్టర్స్ ఉంటారు. మీరు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎవరుంటారు, దాంట్లో పార్ట్నర్స్ ఉంటారు. మీరు ఒక హెచ్యుఎఫ్ లేదా ఏఓపి, మీకు ఎవరుంటారు, మెంబర్స్ ఉంటారు. డైరెక్టర్స్ ఉండొచ్చు, పార్ట్నర్స్ ఉండొచ్చు, లేదా మెంబర్స్ ఉండొచ్చు. డిపిఎం. మరి ఒక కంపెనీకి డైరెక్టర్ రిలేటివా కాదా? ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్కి పార్ట్నర్ రిలేటివా కాదా? ఒక ఏఓపికి హెచ్యుఎఫ్కి మెంబర్ రిలేటివా కాదా? సో డిపిఎం రిలేటివ్స్. అంటే కంపెనీ కానీ వాళ్ళ డైరెక్టర్కి ఎక్సెస్ శాలరీ ఇస్తే, కంపెనీ కానీ వాళ్ళ డైరెక్టర్కి ఎక్సెస్ శాలరీ ఇస్తే, పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళ పార్ట్నర్కి ఎక్సెస్ శాలరీ ఇస్తే, ఏఓపి బివై వాళ్ళ మెంబర్స్కి ఏమన్నా ఎక్సెస్ అమౌంట్ పే చేస్తే 48 అట్రాక్ట్. ఏమంతేనా? సో ఫస్ట్ ఫేజ్లో చూడండి ఒకసారి. ఎవడు ఈడెవరమ్మా? డైరెక్టర్, ఈడు పార్ట్నర్, వీళ్ళు మెంబర్స్. అంటే ఏంటమ్మా? డి డైరెక్టర్, పార్ట్నర్, మెంబర్స్. అది ఫస్ట్ పాయింట్. అర్థమైందా? సెకండ్ చూడండి. ఎనీ డైరెక్టర్, పార్ట్నర్, ఫర్మ్ ఆర్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ అసోసియేషన్ ఆర్ ఎనీ, పక్కన చూడండి, ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్, ఎనీ రిలేటివ్ ఆఫ్ పార్ట్నర్ ఆర్ మెంబర్. సెకండ్ స్టేజ్ ఏంటమ్మా? రిలేటివ్ ఆఫ్ డైరెక్టర్. రిలేటివ్స్ ఆఫ్ డైరెక్టర్, పార్ట్నర్. అంటే ఏంటి, కంపెనీ ఏం చేసింది, డైరెక్టర్ వైఫ్కి శాలరీ పే చేసింది. మళ్ళీ ఏమొస్తారమ్మా ఇక్కడ? రిలేటివ్ అంటే ఎవరు? మళ్ళీ డైరెక్టర్కి రక్త సంబంధం, కొనుక్కున్న సంబంధం, అంతే కదా? రక్త సంబంధం, కొనుక్కున్న సంబంధం, ఈ ఇద్దరికి కూడా శాలరీ పే చేసినా కానీ దట్ విల్ బీ కన్సిడర్ యాజ్ రిలేటివ్ అండర్ 48. అర్థమైందా? సో ఫస్ట్ వరుసగా చదువుకుంటానండి. కంపెనీ డైరెక్టర్కి ఎక్సెస్ పే చేసింది, అట్రాక్ట్. డైరెక్టర్ రిలేటివ్స్, బ్లడ్ బాటు ఇద్దరికి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఫర్మ్కి పే చేసింది. పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్కి పే చేసింది, డిజాల్వ్. పార్ట్నర్ రిలేటివ్స్ పే చేసిన, డిజాల్వ్. ఏఓపి బిఓఐ హెచ్యుఎఫ్ మెంబర్స్కి ఇచ్చింది, డిజాల్వ్. మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే డిజాల్వ్. అది ఫస్ట్ లైన్. సెకండ్ చూడండి. ఇంకా in case of company SSC, any individual who has a substantial interest in the business or profession of the company or any relative of such individual. ఇది అయిపోయిందా? డిపిఎం అయిపోయిందా? ఇది కేస్ నెంబర్ 1. కంపెనీ కానీ డైరెక్టర్కి పే చేసినా లేదా రిలేటివ్కి పే చేసినా, ఎవరు రిలేటివ్? డైరెక్టర్ రిలేటివ్.
కంపెనీకి కాదు. నెక్స్ట్ ఫర్మ్ పార్ట్నర్కి ఇచ్చిన, పార్ట్నర్ చుట్టాలకి ఇచ్చిన, హెచ్యుఎఫ్ ఏఓపి మెంబర్స్కి ఇచ్చిన, మెంబర్స్ యొక్క రిలేటివ్కి ఎక్సెస్ పే చేసిన డిజలౌడ్. సెకండ్ చెప్తున్నాడు చూడండి. ఒకవేళ మీరు కానీ కంపెనీ అయి ఉంటే, అర్థమవుతుందా, మీరు కానీ ఒక కంపెనీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ యుల్ టేక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఒకవేళ మీరు కానీ ఒక కంపెనీ అయితే, మీరు కానీ ఎవరైనా ఇండివిజువల్కి, ఈ డైరెక్టర్ కదమ్మా అదర్స్, ఎవరైనా ఇండివిజువల్కి కానివ్వండి లేదా వీడి రిలేటివ్ కానివ్వండి, మీరు ఒక కంపెనీ అయి ఉంటే మీరు ఎవరైనా ఒక రిలేటివ్స్, ఒక ఇండివిజువల్కి కానివ్వండి వాడి రిలేటివ్స్ కానివ్వండి ఎక్సెస్ పే చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, ప్రొవైడెడ్ ఆ ఇండివిజువల్కి మీ కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అర్థమైందా? ఫస్ట్ కంపెనీ కేసు డైరెక్టర్ చూసాము, వాళ్ళ చుట్టం చూసాము. ఈడెవడ మళ్ళీ కంపెనీలో ఎవరో షేర్ హోల్డర్ అమ్మ, షేర్ హోల్డర్స్కి 25% షేర్ ఉందో కంపెనీలో. వాడికి ఏదో బిజినెస్ చేస్తున్నాడు వాడు. ఈ కంపెనీ ఏం చేసింది, వాడి దగ్గర గూడ్స్ పర్చేజ్ చేస్తుంది లేదా వాడి దగ్గర ఏవో సమ్ సర్వీసెస్ తీసుకుంటుంది. వాడు స్పెసిఫైడ్ పర్సన్ ఫస్ట్? ఎస్, బికాజ్ ఇండివిజువల్ హ్యావింగ్ స్పెసిఫై ఏంటన్నది సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ కంపెనీ. ఇండివిజువల్ తాగదు, ఇండివిజువల్ చుట్టాలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ కంపెనీలో నాకు 25% షేర్ హోల్డింగ్ ఉంది. సో ఇప్పుడు రిలయన్స్ కంపెనీ నాతో ఏమన్నా ట్రాన్సాక్షన్స్ చేస్తే అట్రాక్ట్ అవుతుంది. లేదా నా రిలేటివ్స్, మా వైఫ్, పిల్లలు, ఫాదరు, బ్రదరు, మదర్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఏదో, వాళ్ళకి పే చేసినా కూడా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఏంటమ్మా మీరు చూడాల్సింది, డైరెక్ట్ మెయిన్ పర్సన్కి పే చేసినా లేదా మెయిన్ పర్సన్ యొక్క రిలేటివ్స్కి పే చేసిన 48 ఆల్వేస్ అట్రాక్ట్ అవుతుంది. అర్థమైన పాయింట్ మీకు? కంపెనీ కేసులో ఇండివిజువల్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ప్లస్ రిలేటివ్స్ ఆఫ్ సచ్ ఇండివిజువల్. థర్డ్ పాయింట్ చూడమ్మా, ఎనీ పర్సన్ హూ క్యారీస్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఓకేనా, ఇన్ విచ్ company, firm, AOP, director of company, partner of the firm or member of the family or any relative of such director, partner, member has substantial interest in the business of that person. కన్ఫ్యూజ్ అవ్వకండి, చిన్న పాయింట్లే. ఏం చూసాం మన సెకండ్ కేసులో, కంపెనీ పే చేస్తుంది, ఎవరో ఇండివిజువల్కి ఈ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంది. అర్థమవుతుందా? ఎవరో ఇండివిజువల్కి ఈ కంపెనీలో ఇండివిజువల్కి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఏమంటాడు మరి రివర్స్, ఇప్పుడు కంపెనీ అయినా ఫర్మ్ అయినా లేదా ఏమో ఏఓపి హెచ్యుఎఫ్ అయినా చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి ఇవన్నీ ప్లస్ దీంట్లో ఉన్న డైరెక్టర్స్ అయినా సరే ప్లస్ రిలేటివ్స్ ఆఫ్ డైరెక్టర్స్ అయినా సరే, వీళ్ళు మొత్తంలో, ఓకేనమ్మా, ఈ మొత్తం బ్యాచ్లో ఎవరో ఒక్కరికి బయట ఉన్న ఒక కంపెనీలో కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ ఆల్సో ఈ ఇల్లు ప్లస్ ఈ ఇండివిజువల్ కూడా రిలేటివ్స్ అవుతారు. అర్థమైన పాయింట్ మీకు? జాగ్రత్తగా ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కంపెనీ విడిగా చూద్దామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, కంపెనీకి డైరెక్టర్ ఆల్వేస్ రిలేటివ్, ఇటు రిలేటివ్స్ రిలేటివ్. ఇదేంటి, లోపల పనిచేసేవాడు. ఇంకోటి ఏం చూసాం మనకి, ఈ కంపెనీలో ఎవడికో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది లేదా వాళ్ళ చుట్టాలు. ఇప్పుడు ఏమంటున్నాడు, రివర్స్ థింక్ చేయండి, కంపెనీకి లేదా కంపెనీ డైరెక్టర్కి లేదా రిలేటివ్స్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎవరో ఒక ఇండివిజువల్ బిజినెస్లో కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మనకి బయట ఇంట్రెస్ట్ ఉంది, దెన్ వీళ్ళు చుట్టాలు. లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ చూద్దాం. పార్ట్నర్షిప్ ఫర్మ్కి డైరెక్ట్గా ఉండొచ్చు, లేదా పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్కి ఉండొచ్చు, లేదా రిలేటివ్స్ ఆఫ్ పార్ట్నర్కి. అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరికి బయట కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ ఇండివిజువల్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ చుట్టాలు. అలాగే సేమ్ ఏఓపి బిఓఐ కూడా ఏఓపికి ఉండొచ్చు, హెచ్యుఎఫ్కి ఉండొచ్చు, లేదా మెంబర్స్కి ఉండొచ్చు, లేదా రిలేటివ్స్ ఆఫ్ మెంబర్స్కి. బయట ఎవరన్నా ఇండివిజువల్ కంపెనీలో ఇండివిజువల్ బిజినెస్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చుట్టాలు అవుతారు. అర్థమైందా? రైట్ అమ్మా, చూడాలి జాగ్రత్తగా. మళ్ళీ ఒకసారి చూడండి సెకండ్ పాయింట్. కంపెనీ కేసులు అయితే
ఇది చదివితే అర్థం కాదు, మీరు ఓన్గా రాసుకోవాలి ఎగ్జాంపుల్స్. కంపెనీ కేసులు అయితే కంపెనీకి డైరెక్టర్ రిలేటివ్, రిలేటివ్స్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ రిలేటివ్. పార్ట్నర్షిప్ ఫామ్ పార్ట్నర్ ఎస్, రిలేటివ్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఎస్. ఏఓపిహెచ్యుఎఫ్ మెంబర్స్ రిలేటివ్స్. అయిపోయింది, ఇది కేస్ 1 అమ్మ. అయిపోయిందా? సెకండ్ కేసు చూద్దాం. ఎవరో ఒక ఇండివిజువల్ ఉన్నాడు లేదా రిలేటివ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ రిలేటివ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ కానివ్వండి లేదా ఈ ఇండివిజువల్ కానివ్వండి, ఆ కంపెనీలో 20% కంటే షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటే, అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్రాన్సాక్షన్కి 40 అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఏం చెప్పాడు? విడిగా చూడండి అమ్మా. కంపెనీ పార్ట్నర్, రిలేటివ్స్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్, రిలేటివ్స్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్, వీళ్ళ ముగ్గురులో ఎవరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే బయట ఏదైనా ఇండివిజువల్లో, ఆ ఇండివిజువల్ బిజినెస్, ఈ కంపెనీ రిలేటివ్స్ 40 అట్రాక్ట్. సో పార్ట్నర్షిప్ ఫామ్ పార్ట్నర్, రిలేటివ్స్ ఆఫ్ పార్ట్నర్, ముగ్గురులో ఎవరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న బయట సైడు ఎస్ చుట్టాలి మళ్ళీ. అలాగే సేమ్ ఏఓపికి హెచ్యుఎఫ్ అప్లై అవుతుంది. అర్థమవుతున్న 3 చాలా ఇంపార్టెంట్, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ రిలేషన్షిప్స్ గుర్తుపెట్టుకుంటేనే ఎగ్జామ్ మార్కులు వస్తాయి మీకు. అసలు ఫస్ట్ మీకు తెలియాలి ఇచ్చిన ట్రాన్సాక్షన్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ 40Aలో ఫాలో అవుతుందో లేదా ముందు చెక్ చేసుకోవాలి. తర్వాత యూ గో టు డిసైడ్ డిజల్వెన్స్ అలవెన్స్ అనేది. లాస్ట్ అంటే ఇంకా ఆల్ ఎస్ఎస్సీస్ వేరే పాయింట్. ఇంకా కంపెనీ, ఏఓపి, ఫర్మ్, హెచ్యుఎఫ్ హూ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎస్ఎస్సీస్ బిజినెస్. ఇది పై పాయింట్ కింద రాసాడు మేడం, వదిలేసేయండి. కింద చూడండి. ఇంకా ఎనీ డైరెక్టర్ ఆఫ్ సచ్ కంపెనీ, పార్ట్నర్ ఆఫ్ సచ్ ఫర్మ్, మెంబర్ ఆఫ్ సచ్ ఫ్యామిలీ ఆర్ అసోసియేషన్ ఆర్ ఎనీ రిలేటివ్స్ ఆఫ్ సచ్ డైరెక్టర్, పార్ట్నర్, మెంబర్, ఎనీ అదర్ కంపెనీ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ విచ్ ఫస్ట్ మెన్షన్డ్ కంపెనీ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. చూడండి మీ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి జాగ్రత్తగా. కంపెనీ, ఏఓపి, ఫర్ హెచ్యుఎఫ్ హూ హ్యాస్ అ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ఎస్సీస్ బిజినెస్. ఇదిగోండి ఈ పాయింట్, ఇది ఈ థర్డ్ పాయింట్ చెప్తున్నాడు మళ్ళీ. ఆ తర్వాత చూడండి. ఇంకా ఎనీ డైరెక్టర్ ఆఫ్ సచ్ కంపెనీ, రైట్, ఈ కంపెనీ డైరెక్టరు లేదా పార్ట్నరు లేదా మెంబర్ ఆఫ్ సచ్ ఫ్యామిలీ ఆర్ అసోసియేషన్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్, పార్ట్నర్ ఆర్ మెంబర్ ఆర్, ఈ పాయింట్ చూడండి, ఎనీ అదర్ కంపెనీ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ విచ్ ఫస్ట్ మెన్షన్డ్ కంపెనీ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. అంటే ఏంటమ్మా ఇది వేరే కేసు, మళ్ళీ చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, చాలా చాలా ఈజీయే. కన్ఫ్యూజ్ అయ్యారో అవుట్ మీరు. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఓకేనా? సో దీంట్లో డైరెక్టర్స్ అవ్వచ్చు, ఇది కంపెనీ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అవ్వచ్చు, ఏఓపి ఏదైనా అవ్వచ్చు. ఇది కూడా కంపెనీ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, ఏఓపి, బీవై అవ్వచ్చు, హెచ్ఎఫ్ అవ్వచ్చు. ఇక్కడ డైరెక్టర్సు, పార్ట్నర్సు, మెంబర్సు ప్లస్ వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళు చుట్టాలేగా, వీళ్ళని చుట్టాలి కదమ్మా. ఇది ఇందాక మీకు చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో ఈ కంపెనీకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, అర్థమవుతుందా? ఆ కంపెనీకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా ఇదిగోండి ఈ డైరెక్టర్కి, పార్ట్నర్కి, మెంబర్కి లేదా రిలేటివ్స్కి దీంట్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. అర్థమవుతుందా? అప్పుడు ఏమంటున్నాడు, ఈ 2 కంపెనీస్ కూడా రిలేటివ్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇలా డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా ఒకవేళ నీ డైరెక్టర్సు, పార్ట్నర్సు, మెంబర్స్ కానీ దీంట్లో కూడా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు కూడా రిలేటివ్స్ అవుతారు. అంటే ఏంటి, ఈ కంపెనీలో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా ఇలా నీకు ఉంటుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండమ్మా, డైరెక్టర్, పార్ట్నర్ ఆర్ మెంబర్ వీళ్ళు స్పెసిఫైడ్ పర్సన్స్ అవునా? కింద చూడండి ఒకసారి. కంపెనీ, ఫర్మ్, ఏఓపి, హెచ్యుఎఫ్ ఆఫ్ విచ్ హీ ఈస్ డైరెక్టర్, ఈ కంపెనీ.
ఎనీ అదర్ డైరెక్టర్ పార్ట్నర్ మెంబర్ ఆఫ్ సచ్ కంపెనీ ఫర్మ్ AOP HUF ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్ పార్ట్నర్ ఆర్ మెంబర్. ఏం చెప్తున్నారు ఓవరాల్గా? మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, నాకు తెలుసు మీలో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మా ఇదంతా ఎందుకురా వదిలేస్తారు, ఇప్పుడు వదిలే మాకు 2 మార్కులు పోతాయి. సో ఇంత కష్టపడకుండా సింపుల్ గుర్తుపెట్టుకుందాం, ఓకేనా? అది వదిలేసేయండి, అడిగితే పిచ్చి పిచ్చిగా రాసేయడం అనుకుందాం. అంత కష్టపడద్దాం, వదిలేసేయండి దాన్ని. ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్, నాకు ఎవరు చెప్పిన రిలేటివ్స్? ఒక సైడ్ బ్లడ్ రిలేషను, ఇంకో సైడు కొనుక్కున్న రిలేషన్షిప్స్, అంతే కదా, కట్నం ఇచ్చి. బ్రదర్, సిస్టర్, పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్స్. నేను బిజినెస్ చేసేటప్పుడు వీళ్ళలో ఎవరికైనా సరే మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే నేను ఎక్కువ డబ్బులు పే చేస్తే ఆ ఎక్సెస్ అమౌంట్ నా ప్రాఫిట్స్ కనుక్కునేటప్పుడు డిజలవ్ చేస్తారు. అయిపోయిందా? నెక్స్ట్, నేను ఇండివిజువల్, నేను కానీ శ్రావణి ప్రింటర్స్ అనే ఒక ప్రింటింగ్ బిజినెస్కి ఎక్సెస్ పేమెంట్స్ చేస్తే డిజలవ్ చేయరు. కండిషన్ ఏంటమ్మా? ఆ శ్రావణి ప్రింటర్స్లో ఎయిదర్ నాకన్నా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి, లేదా మా రిలేటివ్స్ కన్నా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది క్లియరా? ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ 2 సిచ్యువేషన్స్, ఎయిదర్ నా రిలేషన్షిప్స్కి పే చేయొచ్చు, లేదా వేరే బిజినెస్లో నాకన్నా మా చుట్టాల కన్నా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆడికి పే చేసిన అప్లై అవుతుంది. పక్కన పెట్టండి ఇండివిజువల్ని. నేను ఒక కంపెనీ, నేను ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్, లేదా నేను ఒక AOP HUF. ఫస్ట్ చెప్పండి, డైరెక్టర్, మెంబర్, పార్ట్నర్ చుట్టాలేనా? ఎస్, అప్లై సెక్షన్. ఈ డైరెక్టర్ యొక్క చుట్టాలు, పార్ట్నర్ యొక్క చుట్టాలు, లేదా మెంబర్ యొక్క చుట్టాలు, ఎస్ సార్, రిలేషన్షిప్స్ అప్లై చేయి. ఇది ఫస్ట్ పక్కన పెట్టు. నెక్స్ట్, నేను ఒక కంపెనీ అయితే, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ కంపెనీ అమ్మ. నేను ఒక కంపెనీ, ఈ కంపెనీలో ఎవరన్నా ఇండివిజువల్కి 20% షేర్ హోల్డింగ్ ఉంది, ఎవడికో ఆడేదో బిజినెస్ చేస్తున్నాడు, మరి వాడు నాకు చుట్టమయ్యాడు కదా. అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీలో వాడు ఒక ఇండివిజువల్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేస్తుంటే, సో వాడికి నాకు కానివ్వండి, వాడి రిలేటివ్స్కి నాకు కానివ్వండి, ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎస్, సెక్షన్ 40 అప్లై అవుతుంది. రైటా? ఇది సెకండ్ అమ్మ. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఇంకా కంపెనీ అయినా, డైరెక్టర్ అయినా, లేదా రిలేటివ్ ఆఫ్ డైరెక్టర్ అయినా, పార్ట్నర్షిప్ ఫర్మ్, పార్ట్నర్, రిలేటివ్ ఆఫ్ పార్ట్నర్, HUF, మెంబర్, రిలేటివ్, ఈ 9 మెంబర్స్లో ఎవరైనా సరే బయట సైడ్ ఎవరన్నా బిజినెస్లో, ఇదిగోండి వీళ్ళందరూ వేరే బిజినెస్లో కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, ఆ బిజినెస్ వీళ్ళు మొత్తం 9 మంది, అంతేనా? ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఇదిగో 3 చుట్టాలు అయిపోతారు ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ వీడు చుట్టాలు అయిపోతారు. అయిపోయిందా? నెక్స్ట్, ఇది చెప్తాను చూడండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక కంపెనీ ఉంది, వేరే కంపెనీ ఉంది, అర్థమవుతుందా? ఈ కంపెనీలో పనిచేసే డైరెక్టర్స్ ఇద్దరు సేమే, అలా గుర్తుపెట్టుకోండి. ఇది తీసేయండి, ఆడ సుత్తంతా రాశాడు. ఇప్పుడు కంపెనీ A ఉంది, కంపెనీ B ఉంది. ఇప్పుడు కంపెనీ ఏలో పనిచేసే డైరెక్టర్సే కంపెనీ బిలో కూడా పనిచేస్తున్నారు. లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ A ఉంది, పార్ట్నర్షిప్ ఫర్మ్ B ఉంది. ఇక్కడ ఉన్న పార్ట్నర్సే ఇక్కడ పార్ట్నర్స్, ఇక్కడున్న మెంబర్సే ఇక్కడ మెంబర్స్. అప్పుడు ఏమవుతుంది? కంపెనీ A, కంపెనీ B బికమ్ రిలేటివ్స్. పార్ట్నర్షిప్ ఫర్మ్ A, పార్ట్నర్షిప్ ఫర్మ్ B బికమ్ రిలేటివ్స్. అర్థమవుతుందా? ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? కామన్ కంట్రోల్ లేదా కామన్ పార్ట్నర్స్, కామన్ కంట్రోల్ లేదా కామన్ పార్ట్నర్స్ లేదా కామన్ డైరెక్టర్స్ అలా ఉంటే మనకి ఇది కూడా అయిపోతుంది. ఇండివిజువల్ 2 కేసులు, కంపెనీకి 2 కేసులు, మళ్ళీ అవుట్ సైడ్లో మనం హోల్డ్ చేయటం వేరు, అవుట్ సైడరు మన కంపెనీ హోల్డ్ చేయటం వేరు. లాస్ట్ ఏంటమ్మా, ఇదంతా చదవమాకండి. ఇది ఎలా గుర్తుపెట్టుంటారు? కామన్ పార్ట్నర్స్, కామన్ డైరెక్టర్స్ లేదా కామన్ మెంబర్స్. ఈ కంపెనీలో డైరెక్టర్స్ సేమ్, మరి కింద వీళ్ళు సేమ్ అయినప్పుడు వీళ్ళు చుట్టాలు అయిపోతారు. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. రైటా? సార్ చూడాలమ్మా, చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ అనుకున్నంత ప్లెయిన్గా ఏముండదు. అంటే మీరు జస్ట్ చదువుకు వెళ్ళిపోతారు ఒక లైను, బట్ మీరు ఒక లైన్ చదువుకు వెళ్ళిపోతే మీకు అర్థం కాదు ఎగ్జామ్లో. ఈ రిలేషన్షిప్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్కి అయితే పరిస్థితి ఏంటి, కంపెనీకి ఏంటి అని మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనమ్మా, ఒకసారి రాసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ కొంచెం కూల్గా కూర్చొని మీరు పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. ఒకటి నేను ఇండివిజువల్ని, నాకు ఎవడు చుట్టాలు, కేస్ నెంబర్ 1లో ఏంటి, కేస్ నెంబర్ బిలో ఏంటి, కంపెనీకి ఎవడు చుట్టం, అలా మీరు థింక్ చేయండి. దెన్ క్లియర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అమ్మా 40A3 మనం తర్వాత చూద్దామండి, బికాజ్ అది మనకి చాలా పెద్ద సెక్షన్ 40A3. రండమ్మా 40A7 చూద్దాం, అయిపోయి దూరినాయి. 40A7, 40A9, 13 చూద్దాం, అయిపోతుంది. నెక్స్ట్ రాసుకోండి. ఏంటి చూడండి, 40A7 ఏంటో ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అంటమ్మా. ఈ పాయింట్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు కనిపిస్తుంది. మీరు కావాలంటే చూడండి, ఎగ్జామ్ క్వశ్చన్స్లో ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అనేది మీకు చాలా చోట్ల కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ అది, బట్ చాలా సింపుల్ అమ్మా, 2 లైన్స్ అంతే. చూడండి అంటే 40A7 ఏం చెప్తున్నాడు, డిజల్వెన్స్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అంటే మీనింగ్ ఏంటి, మీరు కానీ మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమన్నా ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అనే అమౌంట్ రాసి ఉన్నట్లయితే దీన్ని మేము అలౌ చెయ్యం. అది మీనింగ్. మీరు క్వశ్చన్లో కనుక్కున్న ప్రాఫిట్ కంప్యూట్ చేసే క్రమంలో మీరేమన్నా మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అని ఏమన్నా ఎక్స్పెన్స్ డెబిట్ చేసి ఉన్నట్లయితే, ఏంటిది డెబిట్ చేసి ఉన్నట్లయితే దాన్ని మేము అలౌ చెయ్యం. అది మీనింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు అలౌ చేయరా, పర్మనెంట్గా అలౌ చేయరా, ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఎక్సెప్షన్స్ చూడండి కింద ఏమన్నా ఎక్సెప్షన్స్. ప్రొవిజన్ మేడ్ ఫర్ ద ఫాలోయింగ్ విల్ బి అలౌడ్ అంటే ఏంటి, జనరల్ రూల్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ అమ్మా. జనరల్ రూల్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ ఎక్సెప్షన్ ఏంటి, ఇప్పుడు కింద చెప్పిన 2 పర్పసెస్ కానీ ఈ కింద చెప్పేటువంటి 2 పర్పసెస్లో ఏదో ఒక పర్పస్కి మీరు ప్రొవిజన్ క్రియేట్ చేసి డెబిట్ చేస్తే అలౌ చేస్తాం. ఏంటి చూడండి, పేమెంట్ టు అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ అంటే ఏంటి, ఈ ప్రొవిజన్ మీరు క్రియేట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో అది ఒకటి అప్రూవ్డ్ అయి ఉండాలి. కానీ చూడండి, అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ లేదా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ పేయబుల్ డ్యూరింగ్ ద ఇయర్. ఇంపార్టెంట్ అమ్మా, సింపుల్ పాయింట్ అంతే. ఎయిదర్ కరెంట్ ఇయర్లో ఈ గ్రాట్యుటీ అమౌంట్ కరెంట్ ఇయర్లో పేయబుల్ అయినా ఉండాలి, లేదా ఆ ఫండ్ అనేది అప్రూవ్డ్ అయి ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఏ ఒక కండిషన్ ఉన్నా సరే మీకు ఆ ప్రొవిజన్ అలౌడ్. సింపుల్ చూడండి జాగ్రత్తగా, జనరల్ రూల్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అలౌడ్, ఇదే కదా, ఏది అలౌ చేయరు మీకు, బట్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ విల్ బి అలౌడ్ అంటే ఏంటి, మీరు డెబిట్ చేసినా కూడా దీన్ని మేము కొట్టేయం, వదిలేస్తాం. ఎప్పుడు 2, అది అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ అయి ఉండాలి, లేదా ఈ కరెంట్ ఇయర్లో పేమెంట్ చేయటానికి మీరు ప్రొవిజన్ క్రియేట్ చేసి ఉండాలి. ఎగ్జామ్లో చాలాసార్లు కనిపిస్తుందమ్మా, రేపు మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. అర్థమైందా? అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ లేదా కరెంట్ ఇయర్లో పేమెంట్ కోసం ప్రొవిజన్ క్రియేట్ చేసాం, ఎస్ అలౌడ్. రైట్, అంతేనమ్మా, సింపుల్. నెక్స్ట్ అమ్మా 40A13 9 చూడండి ఏంటో, నో డిడక్షన్ విల్ బీ అలౌడ్ వేర్ ఎస్ఎస్సి పేస్ in his capacity as employer any sum towards setting up or formation or contribution to any fund, trust, company. సొల్లు, నువ్వు ఒక ఎంప్లాయర్ కెపాసిటీలో, వీడు ఒక ఎంప్లాయర్ అమ్మా, టోన్ పెద్ద బొట్ట, ఏం చేస్తున్నాడు, ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్ కోసం వాడే సొంతగా ఒక ఫండ్ లేదా ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాడంట. అంటే ఏంటి, బయట ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్కి ఇవ్వడంట. బయట ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు చూసాం మనం ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ ఎంప్లాయీ వెల్ఫేర్ కోసమే ఇది, బట్ అప్రూవ్డ్ ఇది అంటే ఏంటి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే మనకి భయం ఉంటుంది, ఎంప్లాయీస్ని మోసం చేయం మనం, అందుకని. బట్ ఇదేంటమ్మా 40A9లో నేను ఒక ఎంప్లాయర్ని, నా సొంతంగా నేనే ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాను, దక్ష వెల్ఫేర్ సొసైటీ లేదా దక్ష వెల్ఫేర్ ట్రస్ట్ అంటే నా ఓన్గానే, గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదు ఇది, నా ఓన్గా నేను క్రియేట్ చేసుకొని, నువ్వు దానికేమన్నా కాంట్రిబ్యూషన్ చేసి చేసుకో, మాకేం ప్రాబ్లం లేదు, బట్ నువ్వు కాంట్రిబ్యూషన్ చేసి దాన్ని తీసుకొచ్చి నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసావు, కాంట్రిబ్యూషన్ టు దక్ష వెల్ఫేర్ ఫండ్ 10 lakhs,
ఇస్తారా? కొట్టేస్తారు. ఎల్రా బాబు ఇవ్వమంటారు. అర్థమవుతుందా? కాంట్రిబ్యూషన్స్ టు ఫండ్ లేదా ట్రస్ట్ సొసైటీ సెట్ అప్ బై ఎంప్లాయర్ హిమ్సెల్ఫ్. నాకు నేనే సెటప్ చేసుకుంటే దానికి అలౌ చెయ్యం. ఏమో అవుట్ సైడ్ అప్రూవ్డ్ గ్రాట్యుటీ, అప్రూవ్డ్ పిఎఫ్ అలాంటి వాడికి అలౌ చేస్తాం. అర్థమవుతుంది? సింపుల్, జాగ్రత్త చదువుకోవాలి. ఇదేంటిది? ఎనీ ఫండ్ సొసైటీ ట్రస్ట్ సెటప్ బై ఎంప్లాయర్ హిమ్సెల్ఫ్. నాకు నేనే క్రియేట్ చేశాను, దానికి కాంట్రిబ్యూట్ చేసి ఎక్స్పెన్సెస్గా క్లెయిమ్ చేద్దామంటే నో, నాట్ అలౌడ్. గ్లాస్ చూడండి. M2M లాసెస్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ షెల్ బి డిజలౌడ్ ఎక్సెప్ట్ యాజ్ పర్మిటెడ్ బై ICDS. అయితే తర్వాత చూద్దామమ్మా. జనరల్గా మీకు మార్కెట్ టు మార్కెట్ అనే లాసెస్ ఉంటాయి మీకు, అవి మీకు అలౌ చేయరు. బట్ కొన్ని లాసెస్ మనకి ICDSలో అలౌ చేస్తారు. అవేంటనేది మనం లాస్ట్లో ICDS చదువుకుంటాం, అక్కడ మీకు చెప్తాను. అక్కడ కొంచెం చెప్తాడన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో M2M లాసెస్ అలౌ చేస్తామంటాడు. సో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చేసేటప్పుడు M2M లాస్ కనిపిస్తే జనరల్ రూల్ నాట్ అలౌడ్ 40A13. బట్ ఒకవేళ ఈ లాసెస్ కానీ ICDSలో కవర్ అయి ఉంటే అప్పుడు అలౌ చేస్తాం. అప్పుడు మీరు మళ్ళీ నోట్ రాయాలి. జనరల్గా అయితే 40A13లో డిజలౌ చేసేవాళ్ళం, బట్ సో ICDSలో అలౌ చేస్తున్నారు కాబట్టి అలౌ చేస్తున్నాం. ఒకవేళ ICDS అలౌ చేయకపోతే ఎక్కడ అలౌ చేయట్లేదు కాబట్టి మేము దీన్ని యాడ్ బ్యాక్ చేస్తున్నాం. ఏంటి ఇక్కడ మనం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంటాడు? తీసుకెళ్ళి లాసెస్ని తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేశాడు. ఇవన్నీ ఏంటో మనం చూస్తుంది, నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసి నీ ప్రాఫిట్ తగ్గించుకుంటున్నావు, ట్యాక్స్ తగ్గించుకోవడానికి. నో, మేము అలౌ చేయం. యాడ్ బ్యాక్. అర్థమైందమ్మా? రైట్. సో 48 పేమెంట్ టు రిలేటివ్స్ ఎక్సెస్ పేమెంట్స్ లేదా అన్రీజనబుల్ పేమెంట్స్. 48 తర్వాత చూద్దాము. 7 ఏంటమ్మా? గ్రాట్యుటీ ప్రొవిజన్స్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ కోసం చేయండి, అలౌ చేస్తాము. లేదా కరెంట్ ఇయర్ పేమెంట్ కోసం చేయండి, అలౌ చేస్తాం. తర్వాత ఏంటంటే 49 ఏంటమ్మా? మీకోసం మీరు సెటప్ చేసుకుంటే ఆ కాంట్రిబ్యూషన్స్ అలౌ చేయం. M2M లాసెస్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ అలౌడ్ బై ICDS. అది మనం చదువుకుందాం. క్వశ్చన్స్ చేసేలోపు మనం ICDS కూడా చదువుకుంటాం కాబట్టి మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా? చాలా మై క్లాసు అంటే నేనేం చేస్తున్నానంటే PGBPని డివైడ్ చేస్తాను చిన్న ముక్కలుగా. డిప్రిసియేషన్ ఒక క్లాసు, అడిషనల్ డిప్రిసియేషన్ ఒక క్లాసు, 40 స్మాల్ ఏ ఒక క్లాసు, 40 క్యాపిటల్ ఏ ఒక క్లాసు. అంటే మీకు ఏమవుతున్నప్పుడు ఓకే ప్రతి సెక్షన్ మనం డెప్త్గా నేర్చుకుంటే మెయిన్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకు తప్పులు పోవు. రైటమ్మా? ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం 40A3 చూద్దాం, పేమెంట్ మేడ్ ఇన్ ఎక్సెస్ ఒకటి. 41 కూడా చూద్దాం. రెండు కలిపి రేపు క్లాస్ అయిపోతుంది నెక్స్ట్ క్లాసు. దాని తర్వాత వెళ్ళి గో టు 43. ఓకేనా? రైట్ అమ్మా, కలుద్దాం మళ్ళీ ఇప్పుడే.